తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ సిబ్బంది కల త్వరలోనే సాకారం కానుంది. గతంలో ఉద్యోగులు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. డిపోల వారీగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా స్పందించి గెలిచే సంఘాన్ని విలీన విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. దీంతో కార్మిక సంఘాల ఎన్నికల్లో విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు అందేలా చూడటమే లక్ష్యంగా పరిపాలన పరమైన అంశాలు వేగంగా మారుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం రవాణా రంగంలో పనిచేస్తున్న లక్షలాది మందికి పెద్ద ఊరటనిస్తుంది. సమగ్రమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వం అన్ని వర్గాల ఆమోదంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులకు ప్రాతినిధ్యం వహించే గుర్తింపు సంఘం ఎన్నికలు ఆగస్టు 3వ వారంలో జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రవాణా శాఖ మరియు యాజమాన్యం సిద్ధంగా అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నాయి. ఎన్నికల కోలాహలం డిపోలలో స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో ఎన్నికల్లో పోటీ తీవ్రత మరింత పెరిగింది. పారదర్శకమైన రీతిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే అధికారిక సంఘాలతో కలిసి ప్రభుత్వం విలీనానికి సంబంధించిన తుది విధి విధానాలను ఖరారు చేయనుంది. అన్ని అనుకూలిస్తే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై చారిత్రాత్మక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ సిబ్బంది చిరకాల వాంఛ నెరవేరనుంది. సమ్మె కాలంలో కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో ఇప్పటికే అనేక అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పుడు మిగిలి ఉన్న విలీన ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారికంగా కసరత్తు జరుగుతోంది.